హాయ్ అండి. గిన్నెల స్టాండ్‌కు టీ షర్ట్ వేయండి. మీరు ఆశ్చర్యపోతారు. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎంతవరకు మన ఛానల్‌ని ఎంతగానో సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చట్లేదు తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా వెనిగర్ ఒక అరమూత వేసేసుకొని దానిలో కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా బేకింగ్ పౌడర్, విమ్ లిక్విడ్ కానీ మన వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ కానీ వేసేసి కొద్దిగా హాట్ వాటర్ పోసి ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలి. ఇప్పుడు మనం గిన్నెల స్టాండ్ రోజు కూడా మరి గిన్నెలు కడిగి దీనిలో వేస్తూ ఉంటాం, కానీ గిన్నెలు కడుగుతూ ఉంటాం, కానీ స్టాండ్ అలానే ఉండిపోతుంది. మనకు తెలియని డస్ట్ కానీ క్రిములు కానీ దీనిపైన మరి ఏర్పడుతూ ఉంటాయి. ఇలా మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. అలానే చక్కగా ఎటువంటి డస్ట్ ఉన్న, బ్యాక్టీరియా ఉన్న, క్రిములు ఉన్న అన్నీ కూడా పోతాయండి. ట్రై చేయండి. ఇలా ఓల్డ్ అయిపోయినటువంటి ఒక టీ షర్ట్ను ఇలా వేసేసి దానిపైన ఈ విధంగా ఈ లిక్విడ్ని వేసి ఇలా ఒక 5 మినిట్స్ ఉంచేసి 5 మినిట్స్ తర్వాత స్క్రబ్బర్ వేసి చక్కగా రుద్దేశాం అనుకోండి, చక్కగా క్లీన్ అవుతుంది. మనకి కొత్తది కొన్నప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి. ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు మీకు మరకలుగా డస్ట్గా అనిపించింది. సో క్లీన్ చేసిన తర్వాత చక్కగా క్లీన్ అయిపోతుందండి. దీనిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ అన్నీ కూడా తొలగిపోతాయి. చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇలా క్లీన్ చేసుకోండి. అప్పుడప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. పాలు పైకి పొంగిపోకుండా ఉండాలంటే ఒక గెరిటిని అందులో పెట్టేసామనుకోండి, ఇలా అందులోనే మరుగుతా కానీ పైకి మాత్రం పొంగిపోకుండా ఉంటాయండి. మనం ఏదైనా పని మీద ఉన్నప్పుడు ఇలా పాలు పెట్టి మర్చిపోతూ ఉంటాము. సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకునే మంటని ఒక గెరిటిని అందులో పెట్టేస్తే అందులోనే మరుగుతా కానీ పైకి పొంగిపోవు. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.